సఖీ కార్యక్రమానికి తిరిగి స్వాగతం. తిరిగి విష్ణుమూర్తి వద్దకు వచ్చి అనుక్షణం మీ నామస్మరణ చేసే నాకన్నా రోజుకి ఒక 2 సార్లు మిమ్మల్ని గుర్తు చేసుకున్న ఆ రైతుని ఎలా మహాభక్తుడంటున్నావు చెప్పమని నిలదీశాడు. విష్ణువు నవ్వి, నీ ప్రశ్నకి సమాధానం చెప్పే ముందు ఈ కలశాన్ని తీసుకెళ్లి భూలోకం నుండి నిండా పాలు తీసుకురా, దారిలో ఒక్క చుక్క కూడా చిందకూడదు అన్నాడు. నారదుడు అలాగే వెళ్లి ఎంతో జాగ్రత్తగా ఒక్క చుక్క పాలు తొణక్కుండా తీసుకొచ్చి విష్ణుమూర్తికిచ్చి హమ్మయ్య అనుకున్నాడు. ఈ పాలు భూలోకం నుండి ఇక్కడ దాకా తెచ్చేటప్పుడు ఎన్నిసార్లు నా నామస్మరణ చేశావు నారదా అని శ్రీ మహావిష్ణువు ప్రశ్నించాడు. ఈ కార్యక్రమం తర్వాత నారదుడు ఏం చెప్పాడో విందాం. నమస్కారం, చూడండి చేయండి కార్యక్రమానికి స్వాగతం. సకులు ఎంటీ కర్డ్ గ్లాస్ తో అందమైన పెన్ స్టాండ్ ని తయారు చేసి చూపిస్తానంటున్నారు స్వప్న గారు. మరి అదేంటో చూసి నేర్చేసుకుందామా? హాయ్ స్వప్న గారు. హలో సుజాత. ఓకే స్వప్న గారు, మరి ఈ రోజు మా సకులందరి కోసం పెన్ స్టాండ్ ని తయారు చేసి చూపిస్తానన్నారు కదండి. అవునండి. ఈ పెన్ స్టాండ్ తయారు చేసుకోవాలంటే ఏమేమి కావాలో చెప్తారా? ష్యూర్ అండి, చెప్తాను. ఎంటీ కర్డ్ గ్లాస్, కలర్స్, గ్లిటర్, గ్లూ, కుందన్స్, బ్రషెస్. ఓకే, మనకు కావాల్సిన మెటీరియల్ అంతా రెడీగా ఉంది కదా స్వప్న గారు? ఫస్ట్ ఏం చేస్తారు? ఈ ఎంటీ కర్డ్ గ్లాస్ ఉంది కదా, నేను కలర్ చేసుకోవాలి ఫస్ట్. ఓకేనండి, మీరు ఇప్పుడు ఏ కలర్ వేస్తారు? నేను బ్లాక్ వేస్తానండి. ఫస్ట్ బ్లాక్ వేసిన తర్వాత ఏ కలర్ అన్నా వేసుకోవచ్చు, దానికి కనిపిస్తుంది. ఓకే, అంటే బ్లాక్ ని బేస్ కలర్ వేస్తే మిగతా కలర్స్ తో వైట్ ఉంది కాబట్టి. సో దీనిపైన అంటే లెటర్స్ కూడా ఉన్నాయి కాబట్టి అవన్నీ కవర్ అయిపోతాయి. సో వాటర్ అదంతా తీసుకోవాల్సిన అవసరం లేదండి? లేదండి, డైరెక్ట్ వేసేసేయచ్చు. ఫ్యాబ్రిక్ కలర్స్ కదండి? అవునండి, ఫ్యాబ్రిక్ కలర్స్ అండి. సో గ్లాస్ అంతా కూడా ఇలా మొత్తం కలర్ చేసేసుకోవాలి. సో గ్లాస్ అంతా కలర్ చేసేద్దామండి. ఓకే అండి. ఓకే స్వప్న గారు, ఇప్పుడు ఆల్మోస్ట్ అయిపోయింది కదండి. ఇది ఫ్రంట్ లో కూడా వేస్తారా? మొత్తం ఫుల్ గ్లాస్ అండి. అంటే గ్లాస్ లో ఇన్సైడ్ లేదండి, ఇన్సైడ్ లేదండి, ఒకటి అవుట్ సైడే. సో ఆల్మోస్ట్ అయిపోయింది కదండి. ఇది ఆరడానికి ఎంత టైం పడుతుంది స్వప్న గారు? 5-10 minutes అండి. ఓకే, ఈ కలర్ అంతా ఆరాలి 5-10 minutes. సో నెక్స్ట్ కలర్ వేయాలి అంటే ఈ కలర్ ఆరాలి. అవునండి. సో 5 to 10 minutes లో ఆరిపోతుందటండి ఇది కలర్ అంతా కూడా. 5 to 10. సో రెడీగా ఉంది కదండి గ్లాస్ మనకు ఆరిపోయి. అవునండి. కాకపోతే ఈ గ్లాస్ ఆరడానికి ఒక 5 to 10 minutes పడుతుందండి. ఈలోగా తొందరపడి మీరు వేరే డిజైన్ ఏది దానిపైన చేసేయకండి, ఎందుకంటే ఆల్రెడీ ఆరక ముందే చేశారనుకోండి ఆ కలర్ ఈ కలర్ 2 కలర్స్ మిక్స్ అయిపోయి ఇంకో కలర్ వచ్చేస్తుంది, మనం అనుకున్న కలర్ కాదు. కాబట్టి కొంచెం టైం తీసుకోండి, ఒక 5 to 10 minutes తీసుకున్న తర్వాత అది ఆరిపోతుంది. ఇప్పుడు నెక్స్ట్ చేసేసుకుందాం. అవునండి. నెక్స్ట్ ఏం చేసేస్తారు? దీనిపైన మనం ఫ్లవర్స్ కానీ మనకి ఇష్టం ఉన్న డిజైన్ ని బట్టి, ఎవరి క్రియేటివ్ బట్టి అలా వేసుకోవచ్చు, ఇంట్రెస్ట్ బట్టి వేసుకోవచ్చు అండి, టేస్ట్ ని బట్టి వేసేసుకోవచ్చు. ఇప్పుడు మీరు ఆరెంజ్ కలర్ తీసుకున్నాను. బ్లాక్ పైన ఆరెంజ్ చాలా చాలా బాగా కనబడుతుంది కాబట్టి ఆ కలర్ తో చేసేస్తున్నారు. ఇప్పుడు సింపుల్ గా అండి, సింపుల్ గా చేసేసుకోవచ్చు దీన్ని ఇలా. సో ఒక ఫ్లవర్ లాగా జనరల్ గా చిన్నపిల్లలు ఫస్ట్ ముగ్గులు నేర్చుకుంటారు, ఏదైనా ఫస్ట్ ప్లస్ గుర్తు వేసి మళ్ళీ క్రాస్ గా ప్లస్ గుర్తు వేసి చేస్తుంటారు. ఇది మెయిన్ ఇంకా చిన్న పిల్లలకి ఈజీగా ఉంటుంది, వాళ్ళంతా వాళ్ళు క్రియేటివ్ చూసుకొని పెన్ స్టాండ్ లాగా యూజ్ చేసుకోవచ్చు అని సార్. అలా జస్ట్ మామూలుగా చేసేస్తున్నారు, పిల్లలకి వాళ్ళ ఇంట్రెస్ట్ తో వేసుకున్నా కూడా సరిపోతుందండి. ఇలా వేసుకోవచ్చు అండి. అండ్ దీనిపైన ఒక గ్లిటర్ ఉంది కదండి, కొంచెం గ్లిటర్ వేసుకొని ఇది చేస్తున్నారు. గ్లిటర్ వేసేసుకొని కుందన్ పెట్టుకోవచ్చు అండి. వావ్, ఇలా మనకి ఇష్టమైన కలర్. ఇంకా సో మన దగ్గర ఒకవేళ మిగిలిపోయిన కుందన్స్ లాంటివి ఏదన్నా కానీ యూజ్ అవుతాయి బాగా. ఇలా పెట్టేసుకున్న తర్వాత ఇంకొంచెం మన క్రియేటివ్ని బట్టి ఇలా జాయిన్ చేసుకోవడం కానీ ఇలా. సో చక్కగా అంటే మీది ఫ్రీ హ్యాండ్ కాబట్టి అలా వేసేస్తున్నారు. పిల్లలకి ఎవరికైనా వేయడం సరిగా తెలియకపోతే పేరెంట్స్ కొంచెం హెల్ప్ చేస్తే చాలా ఈజీగా వేసేయచ్చు అండి. సో నెక్స్ట్ ఏం చేస్తారండి దీనికి మనం ఇలా కుందన్స్ పెట్టుకోవచ్చు అండి. సో చాలా నీట్ గా కనబడుతుంది ఇలా. సో ఇది రెడీ అయిపోయిందండి. అవునండి. వావ్,
అసలు ఇలా ఊరికి చూస్తూ ఉండగానే కలర్ వేసేసారు. అది కొంచెం ఆడడానికి టైం తీసుకుంది. ఆఫ్టర్ దట్ దీనికి ఒక ఫ్లవర్ ని వేశారు. దీన్ని ఇంకో సైడ్ ఇంకొక డిజైన్ కూడా చేసుకోవచ్చు అండి. సో దీనికి ఏమైనా డిజైన్ చేస్తారా ఇంకో వైపు? చేస్తానండి. ఓకే, సో మనకి ఎలా ఇంట్రెస్ట్ ఉంటే అలా డిజైన్ చేసుకోవచ్చు. సో రెండో వైపు కూడా చక్కగా 3 ఫ్లవర్స్ వేశారు. దాని చుట్టూ స్టోన్స్ ని అతికించేశారు. ఎంత ఫాస్ట్ గా అయిపోతుందండి ఇది. జస్ట్ తను ఇలా కలర్ ని ఇలా వేసేసి మిడిల్ లో ఒక, ఇది స్టోన్ కూడా కాదండి, మెరుపులు అంటారు కదా, మెరుపులు అంటారు. అది పర్ఫెక్ట్ గా అయితే మెరుపులు అంటారు. సో మెరుపులు అతికించేసేసి మిడిల్ లో ఒక మెరుపు అతికించారు. కానీ ఇది లాంగ్ డిస్టెన్స్ నుండి చూస్తే ఎగ్జాక్ట్ గా స్టోన్స్ అవి పెట్టినట్టుగా అనిపిస్తుందండి. ఒకవైపు ఇలా 3 ఫ్లవర్స్ చేశారండి. ఇంకోవైపు ఇందాక మనం చేసాం కదా అలా ఒక చిన్న డిజైన్, అంటే ఒక పువ్వు చిన్న తీగలాగా ఉండి 2 ఆకులు అలా వేసేసి, నార్మల్ గా పిల్లలు వాళ్ళ ఇంట్రెస్ట్ ని బట్టి వాళ్ళ క్రియేటివిటీని బట్టి పువ్వు ఉంటే ఇమ్మీడియట్ గా నెక్స్ట్ ఆకులు కనిపించాలి అనే ఆలోచన వాళ్ళకి కలిగేలాగా వేసేసారు. సో పైగా ఇందులో కుందన్స్ వేయడం వల్ల బాగా కలర్ఫుల్ గా కనిపిస్తుందండి. స్వప్న గారు ఇది చాలా బాగుందండి. ఇలా తయారు చేసిన ఇంకేమైనా ఉన్నాయి మీ దగ్గర? ఉన్నాయి సుజాత, చూపిస్తారా మరి? చూపిస్తాను. ఇదిగో సుజాత గారు, నేను రెడీ చేసి తీసుకొచ్చిన పెన్ స్టాండ్. కలర్స్ వేసాను, ఫ్లవర్ వేసి కుందన్ పెట్టి ఇలా గ్లిటర్స్ యూజ్ చేసుకుంటూ పెట్టాను. ఇలా రౌండ్ గా వేసేసాను. కంప్లీట్ గా ఫుల్. అవునండి. ఓకే, సో ఇక్కడ కింద పెన్ స్టాండ్ లాగా మనం ఇప్పుడు దీన్ని ఇలా పెన్ స్టాండ్ లాగా యూజ్ చేసుకుంటామండి. ఇందులో పెన్స్ వేసి పువ్వు అన్న తర్వాత పుప్పొడి ఉంటుందండి. అట్ ద సేమ్ టైం దీనికి సంబంధించిన చిన్న చిన్న ఆ వేర్లు లాంటివి కానివ్వండి, దాన్ని వేర్లు అనడం కరెక్ట్ కాదు కానీ అలా పువ్వులు అలా ఉంటాయి కాబట్టి లైన్స్ అదంతా కూడా నీట్ గా కనిపించేలాగా వేశారు. 1 2 3 వేశారు. 3 పువ్వులు వేసిన తర్వాత ఇక్కడ పైన ఖాళీ కనిపించకుండా ఇక్కడ 4 కుందన్స్ యూజ్ చేశారు, పైన గ్లిటర్స్ యూజ్ చేశారు. అలాగే ఇటువైపుకి వస్తే 1 2 2 ఫ్లవర్స్ వేశారు. 1 2 3 ఇటువైపు కూడా మళ్ళీ. సో ఇక్కడ 3 స్టోన్స్ అతికించారు. ఇక్కడ కూడా సేమ్ అలాంటి డిజైన్ చేశారు. కానీ చాలా చాలా గ్రాండ్ గా కనబడుతుందండి. ఇది చూస్తుంటేనే చాలా రిచ్ గా కనబడుతుంది. బ్లాక్ పైన ఇందాక మనం ఆరెంజ్ చేసామండి, ఇక్కడ ఎల్లో యూజ్ చేశారు. బట్ ఎల్లో యూజ్ చేసిన, రెడ్ యూజ్ చేసిన చాలా బాగుంది, నీట్ గా కనబడుతుంది. స్వప్న గారు, మా సకులందరికీ ఈరోజు చక్కటి పెన్ స్టాండ్, అంటే ఈ గ్లాసెస్ అనేవి కామన్ గా అందరికీ తెలుసండి సకులందరికీ. ఎందుకంటే ఏ రోజైనా ఇంట్లో పెరుగు తోడుకోకపోతే కంపల్సరీ బయట తెచ్చుకోవాల్సిందే. సో అలా తెచ్చుకున్నప్పుడు ఈ గ్లాస్ ని వేస్ట్ చేయకుండా చక్కగా పెన్ స్టాండ్ ని చేసే పిల్లలకి ఇస్తే, గ్లాస్ కూడా కొంచెం స్టాండర్డ్ గా ఉంది కాబట్టి విరిగిపోయే ఛాన్స్ లేదండి, విరిగిపోదు. మంచి ఐటమ్ ని పరిచయం చేశారు మా సకులందరికీ. థ్యాంక్ యూ సో మచ్ అండి. వెల్కమ్ సుజాత. ఓకే సకులు, చూసారు కదా స్వప్న గారు ప్రిపేర్ చేసిన పెన్ స్టాండ్ ని. నిజంగా చాలా బాగుంది కదండి. మరి ఇంకెందుకు ఆలస్యం, మీకు కూడా చేయడం తెలుసు. అలాగో ఇలాంటి గ్లాసెస్ మన ఇళ్లలో ఉంటాయి కాబట్టి వెంటనే ట్రై చేసి చూడండి. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్. నమస్తే.